మా టీవీ 9, మా రజనీకాంతం. మా రజనీకాంతం కష్టాలు మామూలుగా లేవు. నిన్న నిన్న సాయంత్రం డిబేట్లో ఆరా మస్తాన్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే గతంలో కంటే ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అది ప్రతిపక్షాలకే ప్లస్ అవుద్ది, అది మేలు జరుగుతుందని చెప్పి ఆయన మాట్లాడితే మధ్యలో అడ్డం వచ్చేసి ఏదో గుడ్ లెక్కలు చెప్పుకొచ్చాడు. ఒకసారి ఆరా మస్తాన్ గారు ఏమన్నారో మా రజనీకాంతం దానికి రియాక్షన్ గా ఒక గుడ్ లెక్క ఒకటి చెప్పుకొచ్చాడు. అది ఇంటే ఖచ్చితంగా నవ్వొచ్చింది. వినిపిస్తాను చూడండి ఏం మాట్లాడాడు. పోలింగ్ శాతాన్ని గమనించినట్లయితే 80.39% జరిగింది. సహజంగా ఇప్పటి వరకు అనేక ఎన్నికల్ని పరిశీలిస్తున్నట్లయితే గతంలో జరిగినటువంటి పోలింగ్ కంటే కనీసం 1% అయినా అధికంగా గనక పోలింగ్ జరిగినట్లయితే ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉంటుందన్నట్టుగా ఒకటి ట్రెండ్ కనబడతా ఉంది. కాదు మస్తాన్ గారు, ఇప్పుడు లేదు మీరు అలా అనకూడదు అసలు. మస్తాన్ గారు, నేను దాని గురించి పూర్తి డీటెయిల్స్ నేను పట్టుకొచ్చాను. మీరు ప్రతిపక్షాలకి మేలు జరుగుతుంది, వాళ్ళకి ప్లస్ అవుద్ది, వాళ్ళే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవన్నీ కూడా మన టీవీ 9లో కూర్చొని చెప్పకూడదు. మన ఇక్కడ బయట నుంచి పేమెంట్ తీసుకుంటున్నాము, మళ్ళీ మనకు దెబ్బడిపోద్ది అని చెప్పేసి అని అడ్డం వచ్చి ఒక లెక్క ఒకటి చెప్పుకొచ్చాడు. చూడండి ఒకసారి. మరి నాకు ఈ లెక్క అయిన తర్వాత మన జర్నలిస్ట్ అలాగా అనకూడదు ప్రతిసారి కూడా. ఆ లెక్క నాకే అర్థం కాలేదు. గతంలో 2019 ఎన్నికల్లో 80% పోలింగ్ నమోదైందని చెప్పేసి అని మనోడే చెప్తాడు. తర్వాత దొంగ ఓట్లు అన్నాడు. తర్వాత 5 ఏళ్ల కాలం పాటు తొలగించారన్నారు. తర్వాత ఇప్పుడు జరిగిన ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ కి అప్పటికి మనం చూసుకుంటే 2019 మరి 81% మనం చూసుకోవాలి అన్నాడు. ఆ లెక్క నాకే అర్థం కాలేదు. ఏం చెప్పాడో కాసేపు నాకు అర్థం కాక బుర్రపాడైపోయింది. అక్కడ ఉన్న ఆరా మస్తాన్ గారికి బుర్రపాడైపోయింది, మా తెలగపిండి రవికి బుర్రపాడైపోయింది. అసలు ఆయన ఏం చెప్పాడో కూడా మాకే అర్థం కాల. రజనీకాంతం గారు మీరు ఏం చెప్తున్నారో మాకు అర్థం కాల. అంటే యాక్సెప్ట్ చేయట్లేమాట. నిన్న మొన్న కూడా చూసాం. పోలింగ్ ముందు టీవీ 9 సంబంధించి ఒక యాంకర్ హైదరాబాద్ లో ఎక్కడైతే అంటే బస్ స్టాప్లు ఉంటాయి కదా, సో ప్రజలందరూ ఇక్కడికి వస్తా ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే బస్ ఛార్జీలు డబుల్ పెంచారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి అడిగితే అక్కడ ఉన్న ఒక మహిళ డబుల్ పెంచితే ఏమైందంటే నాకు చాలా సంతోషంగా ఉంది, నేను వెళ్ళి టీడీపీ కోటేసుకుంటానని చెప్పాను. కానీ ఫీజులు ఎగిరిపోయింది మనం. సరే, మళ్ళీ రెండో క్వశ్చన్ నేను అడిగేది అది కాదండి, బస్ ఛార్జీలు పెరిగినాయి కదా దానిపైన మళ్ళీ మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి మళ్ళీ అదే క్వశ్చన్ మళ్ళీ రిపీటెడ్గా అడిగాడు. ఆవిడ కూడా రిపీటెడ్గా అదే సమాధానం చెప్పింది. ఏమని? నేను టీడీపీకి ఓటైపోతున్నాను, సో నాకు ఆ సమస్య ఏమి లేదు, రేట్లు పెంచుకుంటే పెంచుకొని నేను 5 ఏళ్ళకి ఒకసారి ఓటేసేది, నాకు ఆ అభ్యంతరం లేదనగానే టక్మని మైక్ తీసేసి ఓకే అండి ఇక్కడ పెద్ద మనకు అంత అనుకూలంగా ఏమి రావట్లేదు సరే టక్ 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 టక్మని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇప్పుడు మీరేమో ఏకపక్షంగా ఎవరైనా చెప్పేది కూడా పూర్తిగా వినకుండా ఆయన ఏం చెప్తున్నాడో కూడా మనం అర్థం చేసుకోకుండా మధ్యలో మనం అడ్డం పడిపోయి ఆఖరికి పాపం ఆయన ఎంతనే ఉన్నాడు. నేను చెప్తున్నానండి, నన్ను చెప్పనివ్వండి, నేను చెప్పిన తర్వాత మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే మీ అభిప్రాయం తర్వాత చెప్పండి, మధ్యలో నన్ను ఆపమాకండి. అంటే డెబిట్ అంటే రజనీకాంతం గారు మనం ఒక ప్రశ్న వేసిన తర్వాత వాళ్ళు చెప్పే సమాధానం వినే ఓపిక మనకు ఉండాలి. ఫస్ట్ మనం వినాలి ఆయన ఏం చెప్తున్నాడు. అంటే మధ్యలో అడ్డం పడిపోయి పదపద్దాకా అడ్డం పడిపోయి దానికి అది దీనికి ఇది అని చెప్పేసి అని అటుపక్క వ్యక్తిని కన్ఫ్యూజ్ చేయకూడదు మనం. రజనీకాంత్ దగ్గర ఉన్న మైనస్ అదే. ఆయన ఏం చేస్తాడంటే ఎవరైనా ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు లేదంటే ఒక డిబేట్ జరిగినప్పుడు మైండ్లో ఫిక్స్ అయిపోతాడు. ఓకే, వైసీపీకి అనుకూలంగా మనం తీసుకెళ్ళాలి. అటుపక్క వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే వైసీపీకి అనుకూలంగా మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారనుకో దాన్ని వదిలేస్తాడు అనమాట. ఓకే, మాట్లాడినాయి మనకు అనుకూలంగానే అవుతుంది, ఫీడ్బ్యాక్ అంతా కూడా కంటెంట్ బాగానే అవుతుంది, వెళ్ళమండి. మా తెలగపిండి రవి మాట్లాడాడు కదా, మా తెలగపిండి రవి మాట్లాడినప్పుడు అడ్డం వల్ల బాగానే వదిలేసాడు. అలాగే ఆరా మస్తాన్ గారు మాట్లాడేటప్పుడు మాత్రం ఆయన మాట్లాడే ప్రతి మాటకి అడ్డం వేసుకుంటూ వస్తున్నాడు. ఆయన సింపుల్గా ఏమన్నాడు, గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ పర్సంటేజ్ కన్నా ఈ ఎన్నికల్లో 1% పెరిగినా సరే అది ప్రతిపక్షాలకే మేలు జరుగుతుంది, ప్రభుత్వం అది అధికార పక్షానికి కాదని చెప్పి ఆయన మాట్లాడినే అడ్డం వేసాడు. అంతే, లేదు మీరు అక్కడితో ఆగిపోండి. కన్ఫ్యూజ్ చేస్తాడనమాట, డైవర్ట్ చేస్తాడు, పూర్తిగా డైవర్ట్ చేస్తాడు. ఇప్పుడు చూడు ఏదో గుడ్ లక్ చెప్పాడు ఆరా మస్తాన్ గారికి ఫీజులు ఎగిరిపోయి చూసి మాకు ఫీజులు ఎగిరిపోయింది, మాకు అర్థం కాల. సో అలా ఉంటే మాట వాళ్ళ జర్నలిజం విలువలు పొద్దు లేచిన కానీ విశ్వసనీయత విలువలు అని చెప్పేసి పెద్ద పెద్ద మాట్లాడతారు. మా తెలగపిండి రవి గారు కూడా అంతే. మరి ఆయనకి ఏం అర్థమైందో ఆయన ఎలా చూసాడు, ఆయనకి ఏ విధంగా ఫీడ్బ్యాక్ వచ్చిందో మాకు తెలియదు. కానీ 100 నుంచి 110 దాకా వచ్చేస్తాయండి అంటాడు. అబ్బాయి, అంతకుముందు రజనీకాంత్ ఎలిగేషన్ చూడాల. తెలగపిండి గారు మీకున్న అపరజ్ఞానంతో ఎక్కడొక్కడ నెరం తెంపియండి, మీరు ఏమనుకుంటున్నారో చెప్పియండి అంటే అంటాడు ఆడు.
అంటే వయసు రీత్యా పెద్దోడు కాబట్టి పెద్దగా ఏం మాట్లాడలేకపోతున్నా. ఉద్యోగుల్లో కూడా కొద్దిగా వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే, కానీ ఎంతో కొంత జగనే పర్లేదని మళ్ళీ జగన్కే ఓటేస్తారు. ఓడి ఎక్కమ్మ ఎక్కడ పోయిందిరా ఇది? ఆల్రెడీ 72%, 75% ఉద్యోగులు మొత్తం కూటమికే ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర వ్యతిరేకత ఉందని అక్కడ ఆరామస్తాని చెప్తూనే ఉన్నాడు. ఆ తెలగబడ్ర వంతు రాగానే ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే, కానీ ఎంతో కొంత ఏమీ చేయకపోయినా, సిపిఎస్ రద్దు చేయకపోయినా, ఫిట్మెంట్లు సరిగా అమలు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం ఎక్కువ ఉంది. నేను మాట్లాడాను డైరెక్ట్ గాని మాట్లాడుతున్నాడు. ఇంతకు మించిన మెటతనం ఉండదేమో. ఇంకా మీరు మేధావులు, మీరు విశ్లేషకులు, అంటే ఏకపక్షంగా వెళ్ళొద్దు అనేది మేము ఉన్నది చెప్పండి. అవతల పక్క చెప్పేది అర్థం అవ్వండి, ప్లస్ అర్థం అవ్వాలి. మోస్ట్లీ ఇవాళ యువత అంతా కూడా రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. మనం ఒక డిబేట్ చేసినప్పుడు క్లియర్గా అర్థమయ్యేలా ఉండాలి, కన్ఫ్యూజ్ చేయకూడదు. అక్కడ మీరు ప్యానల్లో కూర్చున్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తే ఇక్కడ చూసేవాడు కూడా ఏం అర్థం కాదు కదా. మనం చేయాల్సింది అది, చెప్పాలి, కూలంకుషంగా వివరించే ప్రయత్నం చేయాలి. అది మానేసి నేను అడ్డం పడిపోతాను, జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి మనం ఒక ఇంటర్వ్యూ చేసావు కదా, అప్పుడు ఎందుకు అడ్డం వల్ల మాట మాటకి ఎందుకు అడ్డం వల్ల గంగిరెద్దు తలుపుకొని ఎందుకు వస్తావు? ఏది అడిగినా కానీ తలుపేసి ఎందుకు వస్తావు? ఏం చెప్పినా తలుపుపడమే, ఏం చెప్పినా తలుపుపడమే. నేను భయంకరంగా చేస్తానంటే తలుపుపడమే. అడిగావా ఏ రోజు ఏదైనా ప్రశ్న తిరిగి అడగగలిగావా? ఆ సాహసం చేయగలిగావా? చేయకూడదు అనగట్లా, ఎవరి అభిప్రాయాలు అలా ఉంటాయి, కానీ మరి ఈ పిచ్చితనం పనిచేయదు. మరీ ఘోరంగా తయారయ్యావు నువ్వు ఈ మధ్యకాలంలో. మా రజనీకాంత్ అయితే మరీ ఘోరంగా తయారయ్యాడు. నేను చూస్తున్నాం కదా ఏకపక్షం. చాలా పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చావు పాపం నిన్న. మా తెలగపిన రావు గారిని తీసుకురమ్మకండి ప్లీజ్. ఆ చిన్న రిక్వెస్ట్. రజనీకాంతం గారు తెలగపిన రావుని తీసుకొస్తే ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాకుండా, కన్ఫ్యూజ్ చేసుకుంటా, కక్క నవ్వుకుంటా, ఆ చెప్పేది కూడా అర్థం పర్థం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా మాకే అర్థం కావట్లా. ఆయన తీసుకురామ్మక, ఇంకా ఎవరినైనా తీసుకొచ్చి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. మా తెలగపిండి గారు మాత్రం వదిలేయండి దయచేసి. ఇది రిక్వెస్ట్ అనుకోండి, మా రిక్వెస్ట్ అనుకోండి.